వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు సన్నకారపూసని చేసి చూపిస్తున్నాను. అది కూడా ఎప్పుడు చేసుకునే సన్నకారపూస లాగా కాకుండా ఈ విధంగా కొత్తగా చేసి చూపిస్తున్నాను. నేను ఎప్పుడు సన్నకారపూస ప్రిపేర్ చేసినా ఇదే విధంగా ప్రిపేర్ చేస్తాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. అంతేకాదండి, ఈ కారపూస నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కారపూసను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను, పొట్టుతో కూడా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వాము కూడా వేసుకున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి వాటర్ ఇప్పుడే ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా మాత్రమే వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో 1 కప్పు వరకు నీళ్లు వేసుకుంటూ బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మనము ఈ సన్నకారపూస పిండిని ఈ రసంతోనే కలుపుకుంటామండి. వెల్లుల్లి ఇంకా వాము ఉంటుంది కదా, దాని యొక్క రసంతోనే కలుపుకోవాలి. చాలా టేస్టీగా అనిపిస్తాయి సన్నకారపూస. అలాగే పిండిలో వేసామంటే మనకు సన్నకారపూస చేస్తున్నాం కాబట్టి కిందికి దిగదు, కాబట్టి ఈ విధంగా రసాన్ని వేసుకొని చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పిండిని కలుపుకోవాలి. ఒక స్ట్రైనర్లో 5 కప్పుల శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండిని జల్లించే వేసుకోవాలండి. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల పిండి అనేది ఎక్కడన్నా ఉండలున్నా సరే బాగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే పిండిలో ఏమన్నా ఉంటే కూడా ఫిల్టర్ అయిపోతుంది. మొత్తం 5 కప్పుల శనగపిండిని కూడా ఇదే విధంగా జల్లించుకున్నాను. శనగపిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల పొడి బియ్య పిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఈ బియ్య పిండిని కూడా బాగా జల్లించుకోవాలండి. పిండిలో ఏమన్నా ఉంటే కూడా ఫిల్టర్ అయిపోతుంది. జల్లించుకొని చేసుకోవాలి. సన్నకారపూస కాబట్టి ఏమన్నా పెద్దగా ఉన్నా సరే మనకు సన్న రంధ్రాలు కాబట్టి కిందకి దిగదు, కాబట్టి జల్లించే చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకు పిండిలో ఏమన్నా ఉంటే ఇలా ఫిల్టర్ అయిపోతుంది. ఈ విధంగా జల్లించుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 2 టీ స్పూన్ల కారప్పొడి కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేడివేడిగా ఉన్న ఆయిల్ కానీ వేసుకోవాలి. ఆయిల్ వేసుకునేటైతే వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవాలి. అదే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకునేటైతే రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసుకుంటే సరిపోతుంది. వేడి చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. వేసుకున్న నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ప్రెస్ చేస్తూ. అలాగే వేసిన పదార్థాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొద్దిగా నోట్లో వేసుకొని చెక్ చేసామంటే ఉప్పు సరిపోతే సరిపోయినట్టండి, లేకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. తర్వాత పిండిని ఇలా ఉండలాగా చేయాలి. ఉండలాగా చేస్తే ఈ విధంగా రావాలి. ఒకవేళ ఈ విధంగా ఉండలాగా రాలేదు అనుకోండి, ఇంకొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేడివేడి ఆయిల్ కానీ వేసుకొని పిండి ఈ విధంగా ముద్దలాగా చేస్తే ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. అప్పుడే మనకు కారపూస అనేది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటుంది. అంత బాగా గుల్లగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వామును పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో ఫిల్టర్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా ఫిల్టర్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మొత్తం పిండిని ఇదే విధంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. వెల్లుల్లి వాము వాటర్తోనే కలిపేసుకోవాలి. ఇందులో వేసుకున్న 1 కప్పు వాటర్ సరిపోలేదు అనుకోండి, ఈ పేస్ట్లో ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి. పేస్ట్లో ఉన్న పిప్పి మొత్తం వచ్చేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది, కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ. నేనైతే మొత్తం పిండిని ఇదే విధంగా కలిపేసుకున్నాను. ఈ రసం వేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని కలిపేసుకోవాలి. అప్పుడే సన్నకారపూస అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు చాలా మంచి ఫ్లేవర్లో ఉంటుందండి సన్నకారపూస అనేది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని కలుపుకుంటూ మళ్ళీ కొద్దిగా ఈ రసాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మనకు సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. మురుకుల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. సన్నకారపూస కదా, దిగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి
కొద్దిగా ఈ వెల్లుల్లి వాము రసాన్ని వేసుకుంటూ పిండిని ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు చేతికి అంటుకున్నట్లు ఉంటే చేతిలోకి కొద్దిగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోండి, చేతికి అంటుకోకుండా చాలా బాగా వచ్చేస్తుంది పిండి అనేది. శనగపిండి కాబట్టి చేతికి బాగా అంటుకున్నట్లు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత చేతికి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని సిలిండర్ షేప్లోకి తీసుకోవాలి. మనకి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే సన్నకారపూస అనేది చాలా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. పిండి మరీ గట్టిగా ఉన్నా సరే ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాగే మరీ పల్చగా ఉన్నా సరే మనం ప్రెస్ చేసేటప్పుడు ఉండలుండలుగా పడిపోతుంది. అంత బాగా రాదండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది కూడా. ఇప్పుడు ఒక మురుకులు గొట్టం తీసుకొని చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ని ఇందులో పెట్టేసుకుంటున్నాను. మనము సన్నకారపూస ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని మురుకులు గొట్టం లోపల ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని లోపల రాసుకోవడం వల్ల పిండి వేసి ప్రెస్ చేస్తున్నప్పుడు ఈజీగా కిందికి దిగుతుంది పిండి అనేది. ఈ విధంగా ఆయిల్ వేసుకొని మొత్తం బాగా గ్రీస్ చేసుకోవాలి. ముందుగా కలిపెట్టుకున్న సన్నకారపూస పిండిని సిలిండర్ షేప్లో చేసుకొని మురుకులు గొట్టంలో 1/2 వంతు నింపేసుకోవాలి. పిండిని ఈ విధంగా 1/2 వంతు నింపేసుకున్న తర్వాత మూతను బాగా గట్టిగా పెట్టుకోవాలండి. లూజ్గా పెట్టకూడదు. లూజ్గా పెట్టుకొని ఆయిల్లో ప్రెస్ చేసామంటే ఈ మురుకులు గొట్టము ఆయిల్లో పడిపోయే అవకాశం ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా ఇలా గట్టిగా పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మురుకులు గొట్టము ఇలా పెట్టేసుకున్న తర్వాత ప్లేట్లో అలాగే నిలబెట్టి పెట్టకుండా ఇలా పక్కకు పండేసినట్టు పెట్టేసుకోవాలండి. మురుకులు గొట్టాన్ని ఇలా పండేసి పెట్టుకోవడం వల్ల పిండి అనేది కిందికి దిగి ఉండల్లాగా రాకుండా ఉంటుంది. అలాగే మనము పైకి నిలబెట్టి పెట్టేసామనుకోండి పిండి కిందికి దిగి చిన్న పిండి ముద్దలాగా వచ్చేస్తుంది ఆయిల్లో ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా. కాబట్టి పక్కకు పండేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం పిండి వేసాను. వేసిన వెంటనే పైకి రావాలి. ఆయిల్ వేడి అనేది బాగా అయ్యి ఉండాలి. అలాగే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ సన్నకారపూసను పిండేసుకోవాలి. అంతేకాదండి ఈ కడాయి కూడా పెద్దదిగా తీసుకోవాలి. ఆయిల్ కూడా సగానికి మాత్రమే వేసుకోవాలి. శనగపిండి వేసాం కాబట్టి మనకు బాగా పొంగుతూ వస్తాయండి ఈ సన్నకారపూస అనేది. పొంగుతూ ఉన్నప్పుడు చేతికి బాగా వేడి తగులుతుంది. చేతి మీద కొద్దిగా ఊదినట్టు ఊపుకుంటూ మనము ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా నురగలు తగ్గిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. నురగలు తగ్గిన తర్వాత కొద్దిగా గట్టిపడి ఉంటుందండి. అప్పుడు మరోవైపు తిప్పేసుకొని కాల్చేసుకుంటే సరిపోతుంది. ఈ సన్నకారపూస చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుందండి. ఎక్కువ టైం ఏమీ తీసుకోదు. చూసారు కదా, 2 వైపులా ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకుంటే సరిపోతుంది. మొత్తం కారపూసని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా మనము సన్నకారపూసని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.